వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఖలీల్ సార్, ఫ్యాకల్టీ ఫర్ జువాలజీ. నీట్ 2026 రీఫండ్ అమౌంట్ మీద ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ చూద్దాం, చివరి వరకు చూడండి. చూడండి చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు మన ఛానల్ని, నీట్కి సంబంధించినటువంటి పిల్లలు. మీరేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. సో నీట్కి సంబంధించి, ముఖ్యంగా రీనీట్కి సంబంధించి మీకు ప్రాక్టీస్ టెస్ట్లు, ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్స్ అయితే ఉన్నాయి, సో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే అనుకృతి అనే అమ్మాయి ఒక ట్వీట్ అయితే చేసింది నిన్న 19వ తేదీ. I want to know whether the amount paid earlier for NEET registration 1700 rupees will be refunded or not అని ఎన్టీఏ ఎగ్జామ్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ అయితే చేసింది. నీట్ రిజిస్ట్రేషన్ అప్పుడు 1700 రూపాయలు మనం కట్టాం కదా, సో అది రీఫండ్ అవుతుందా లేదా అనేసి ఆమె ట్వీట్ అయితే చేయడం జరిగింది ఎన్టీఏ ఎగ్జామ్స్కి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిప్లై అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇట్ విల్ బీ రిఫండెడ్, అంటే రీఫండ్ అనేది జరుగుతుంది. All candidates will be given an option to update the bank account in which they want the refund. సో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ ఏంటంటే ఒక ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు, అంటే బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకోవడానికి. సో వాళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్లో రీఫండ్ కావాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ బీయింగ్ డన్ యాజ్ దెర్ ఆర్ మెనీ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ సబ్మిటెడ్ ఫార్మ్స్ త్రూ సైబర్ కేఫ్స్, CSCs అండ్ డిఫాల్ట్ రీఫండ్ విల్ గో టు ద బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ విచ్ fees were paid. So if a candidate wants to update the same, she can. సో ఇక్కడ ఏంటంటే చాలామంది నెట్ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకుని ఉంటారు. అప్పుడేంటి, నెట్ సెంటర్లో అప్లై చేసేటటువంటి అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి అక్కడ అప్లై చేసి ఉంటారు. సో ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు కానీ రీఫండ్ అనేది ఇచ్చేస్తే ఆ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకి అమౌంట్ పడిపోతుంది. సో అందుకే ఇప్పుడు ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు సో ఒక ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నారు బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకోవడానికి. సో మీ లాగిన్స్లోనే రావడం జరుగుతుంది అది త్వరలో. సో అప్పుడు మీరు ఏంటంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో రీఫండ్ కావాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అక్కడ ఇస్తే మీకు అక్కడ అమౌంట్ అయితే పడిపోతుందన్నమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే, రీనీట్కి సంబంధించి ఏంటంటే ఎటువంటి ఫీజు తీసుకోకుండా మనకి కండక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మీకేంటంటే 1700 రూపాయలు అనేవి అయితే ఏదైతే మీరు పే చేశారో ఆ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవుతుంది. దానికి సంబంధించి ఏంటంటే ఆప్షన్ కూడా త్వరలో రాబోతుంది. సో మీరు కానీ మీ పర్సనల్ అకౌంట్స్ కానీ ఇచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ ముందే అప్లై చేసుకుని ఉంటే మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇంటర్నెట్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళేసి అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ సొంత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదంటే మీ పేరెంట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి మీరు అప్డేట్ చేసుకోండి. ఆ అమౌంట్ అయితే మీకు మీ సొంత అకౌంట్లో అయితే క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్టీఏకి సంబంధించి ముఖ్యంగా రీఫండ్ అమౌంట్కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్. సో మన ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏంటంటే బయాలజీ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు నేను చేపిస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.